హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ మోద్రి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది. గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో గ్రూప్ లింక్ ఉంటుంది, సో జాయిన్ అవ్వండి. గివ్ అవేలో పార్టిసిపేట్ చేస్తే లైక్ చేసి కామెంట్ చేయండి. 1 నెంబర్ని గివ్ అవే విన్నర్గా సెలెక్ట్ చేస్తాం. ఓకేనా. ఇది వచ్చి ఫ్రూట్ వెనిగర్ హెయిర్ జెల్ అండి. యాక్చువల్లీ మనం హెన్నా ప్యాకెట్స్ వేస్తాం కదా, సో అవి మ్యాక్సిమం 1 అవర్ అనేది మనం హెయిర్కి ఉంచుకోవాలి. సో ఈజీగా ఫాస్ట్గా కలరింగ్ రావాలి అంటే సో ఈ జెల్ అనేది ప్రిపేర్ చేస్తాం. యాక్చువల్లీ ఇది 10 మినిట్స్ కలర్ జెల్. ఇది ఫ్రూట్ వెనిగర్ వస్తుంది. దీని కాస్ట్ వచ్చి ఓన్లీ 547 రూపీస్. ఓకేనా. ఇది వరకు కాస్ట్ ఎక్కువ ఉండేది, సో ఇప్పుడు కాస్ట్ అనేది తగ్గింది. ఇది వచ్చి 547 రూపీస్. సో హెయిర్కి ఫాస్ట్గా కలరింగ్ వస్తుంది అండ్ 10 మినిట్స్ మాట. యాక్చువల్లీ ఇందులో 2 బాటిల్స్ ఉంటాయండి. 2 బాటిల్స్ కూడా ఈక్వల్ క్వాంటిటీతో తీసుకొని సో మిక్స్ చేసి హెయిర్కి అనేది వేసుకోవాలి. ఇది వేసుకున్నప్పుడు హెయిర్కి గ్లౌజెస్ అనేది కన్ఫామ్గా పెట్టుకోవాలన్నమాట, వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చి 10 మినిట్స్ మీరు పాలిథిన్ కవర్ కానీ షవర్ క్యాప్స్ కానీ సో హెయిర్కి అనేది ప్యాక్ చేయాలి. తర్వాత 10 మినిట్స్ తర్వాత లేదా 15 మినిట్స్ తర్వాత అనేది సో మీరు రిమూవ్ చేసి తీసేసి సో ప్లెయిన్ వాటర్తో వాష్ చేసి నెక్స్ట్ డే అనేది షాంపూ అనేది పెట్టుకోవాలి. సో ఇలా పెట్టడం వల్ల హెయిర్ కలర్ అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చి మనకి హెన్నాస్ అనేది ఫాస్ట్గా హెయిర్ అనేది వైట్ హెయిర్ మళ్ళీ మనకి కనిపిస్తుంది అన్నమాట. యాక్చువల్లీ 20 డేస్ తర్వాత మనకి నార్మల్ వైట్ హెయిర్ ఎలా ఉందో సో అలా కనిపిస్తుంది. బట్ ఇదేంటంటే ఎక్కువ రోజులు అనేది ఉంటుంది, 30 డేస్ ఎబోవ్ ఉంటుంది అన్నమాట. ఓకేనా. షాంపూ బట్టి మనం షాంపూ చేసేదాన్ని బట్టి మన హెయిర్ కలర్ అనేది ఎక్కువ రోజులు అనేది ఉంటుంది. సో అది అనేది ఎలా అనేది మెయింటెనెన్స్ చేయడం అనేది మీ ఇష్టం. ఎక్కువ హెయిర్ వాషింగ్స్ చేస్తే సో త్వరగా అనేది పోతుంది. ఓకేనా. ఇది 15 ఇయర్స్ ఎబోవ్ నుంచి ఎవరైనా యూజ్ చేయొచ్చండి, సో నో ప్రాబ్లం. ఓన్లీ 10 మినిట్స్ టైంలోనే మీకు బ్లాక్ హెయిర్ అనేది వస్తుందన్నమాట. ఓకేనా. పర్మనెంట్ వైట్ హెయిర్ సొల్యూషన్ అనేది వేరేది ఉందండి, సో అది నేను నెక్స్ట్ వీడియోలో అనేది చెప్తాను. సో ఇదేంటంటే హెన్నాస్ బదులు ఇది వేసుకుంటే మీకు వైట్ హెయిర్ అనేది బ్లాక్ హెయిర్గా కనిపిస్తుంది. ఓకేనా. ఇది ఎలా అనేది చూపిస్తుంది. ఇలా 2 బాటిల్స్ వస్తుందండి. ఓకేనా. AB. ఓకే. ఫస్ట్ వన్ వచ్చి A వస్తుంది. ఇది ml వచ్చి 50 ml వస్తుంది. ఓకే. 50 ml ఒక్కొక్క బాటిల్ వచ్చి 50 ml వస్తుంది. ఓకేనా. అంటే 2 బాటిల్స్ వచ్చి 100 ml. సో ఇది 1 2 AB వస్తుంది. సో 2 కూడా ఈక్వల్ క్వాంటిటీతో తీసుకొని మిక్స్ చేయాలి. సో మిక్స్ చేసేటప్పటికే మీకు బ్లాక్ హెయిర్ అది బ్లాక్ కలర్లో అనేది వస్తుంది. సో హెయిర్కి వేసుకున్న తర్వాత సో మిక్స్ చేసిన తర్వాత హెయిర్కి వేసుకొని 10 మినిట్స్ సో మన రూట్స్ ఓపెన్ చేసి నీట్గా వేసుకుంటే చాలా నీట్గా ఉంటుందండి. హెయిర్ కూడా మంచి షైనీగా ఉంటుంది అండ్ ఫుల్ బ్లాక్ కలర్లో ఉంటుంది అండ్ గ్రోతీగా కూడా కనిపిస్తుంది. ఓకేనా. స్మూత్గా కూడా ఉంటుంది. సో ట్రై చేయండి, రిజల్ట్ అనేది బాగుంది. సో మనకి మోర్ డేస్ ఓకేనా, మోర్ డేస్ అనేది మనకి బ్లాకిష్గా కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చి ఇది వేసుకునేటప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ ఫోర్హెడ్ మీద జెల్ కానీ లేదా మాయిశ్చరైజింగ్ కానీ లేదంటే వ్యాజిలిన్ కానీ అప్లై చేసి వేసుకోండి. సో హెయిర్ లేని ప్లేస్లో బ్లాక్గా కనిపిస్తుంది. ఇయర్స్ కానీ ఫోర్హెడ్కి సో మనం అనేది అప్లై చేసుకోవాలి. సో అప్లై చేసిన తర్వాత మీరు కలరింగ్ అనేది వేసుకోండి. ఓకేనా. 10 మినిట్స్ లేదా 15 మినిట్స్ తర్వాత మీరు రిమూవింగ్ చేసేయవచ్చు. ప్లెయిన్ వాటర్తో వాష్ చేయండి. నెక్స్ట్ డే అనేది షాంపూ పెట్టండి. సో అలా పెట్టడం వల్ల హెయిర్ బ్లాక్నెస్ అనేది ఎక్కువ డేస్ అనేది మనకి ఉంటుందన్నమాట. ఓకేనా. ఏమన్నా డౌట్స్ ఉంటే వాట్సాప్ మెసేజ్ చేయండి. అండ్ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో గ్రూప్ లింక్ ఇస్తాను. సో గ్రూప్లో జాయిన్ అవ్వండి. సో మీకు మోర్ డీటెయిల్స్ అనేది గ్రూప్లో తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చి దయచేసి ఎవరు కాల్స్ చేయవద్దు. ఓకేనా.
సో లాస్ట్ వీడియో వచ్చి ప్రైవేట్ పార్ట్స్ బ్లాక్నెస్ గురించి చెప్పాను కదండి. సో ఈ క్రీమ్స్ అయితే అవుట్ ఆఫ్ స్టాక్, మొత్తం అయిపోయినాయి, సోల్డ్ అయిపోయినాయి. సో ఎవరికైనా కావాలనుకుంటే రీస్టాక్ అనేది ఆల్రెడీ పెట్టాను నేను. మ్యాక్సిమం రేపు కానీ ఎల్లుండి కానీ రావచ్చు, ట్రాన్స్పోర్ట్లో ఉన్నాయి. సో ఇందులో వచ్చి 25 నెంబర్స్ కామెంట్ చేశారు. లైక్ చేసి కామెంట్ చేయండి, ఓకేనా? ఓన్లీ కామెంట్ అనేది కాదు. సో అందులోంచి 1 నెంబర్ని విన్నర్గా సెలెక్ట్ చేద్దాం. తినాను ఒక స్లిప్ది. ఓకే, మీ మమ్మీ నెంబర్ రాపితే నేను తిరుగుతుంది. నెంబర్ 20. హాయ్ చెప్పు. నెంబర్ 20 అండి. సో ఎన్ని కామెంట్స్ వచ్చినాయి? 25 వచ్చినాయి. సో ఈ 20 అంటే మా నాండి. 3 4 5 6 8 9 16 17 18 19 20. శాంతి ప్రియ గారు కంగ్రాచులేషన్స్ అండి, సూపర్ మ్యామ్ అని పెట్టారు. కంగ్రాట్స్ అండి. మీ లైక్ చేసింది అండ్ మీ ఛానల్ది 2 స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ చేయండి. సో మీ అడ్రస్ అనేది కూడా నాకు ఫుల్ అడ్రస్ సెండ్ చేయండి. సో మీ గివ్ అవే అనేది మీకు పంపిస్తాం, ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికి స్కిన్ ప్రాబ్లం ఉన్నా సో సజెస్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.